వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ కోప్తా కర్రీ అండి. ఎగ్ తో రకరకాలుగా తయారు చేసుకుంటారు కదా, ఇలా ఒక్కసారి కోప్తా కర్రీని రెడీ చేసి చూడండి. ఎంతో టేస్ట్ గా ఉంటుంది. పిల్లలకి డిఫరెంట్ గా మనం చేసి పెట్టాలనుకుంటాం కదా, ఇది ఏటో కూడా వాళ్ళకి తెలియదండి ఎగ్ అని. ఒకసారి నేను చేసే స్టైల్లో మీరు ఒకసారి తయారు చేసి పెట్టండి, వాళ్ళకి ఎంతో ఇష్టంగా అయితే తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎగ్ కోప్తా కర్రీ కోసం నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. దానికోసం ఇందులోకి మనం ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అందులోకి ఒక పచ్చిమిర్చి చాప్ చేసుకుని పెట్టుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. కోప్తా కర్రీలో అయితే మనం సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా చెదగొట్టి ఇందులో అయితే వేసుకోవాలండి. మనం ఈ 4 ఎగ్స్ని కూడా ఇలా అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. ఇవన్నీ ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ కూడా మిక్స్ అయిపోయి మనం వేసిన సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మనం ఇలా బాగా మిక్స్ అయితే మనకి కోప్తా కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది కోప్తాల కోసం మనం ఇలా గుంత పొంగడాలు అయితే చేసుకునే ప్యాన్ అయితే ఉంటుంది కదా, దానికి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి లైట్ గా. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ మిశ్రమాన్ని మనం ఇందులో ఒక్కొక్క దాంట్లో హాఫ్ వేసుకోవాలి. అన్నిటిలోకి మనం కొంచెం పొంగుతుంది కదండి, అప్పుడు మనకు పైకి వస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మూత ఇలా పెట్టుకోవాలండి. మనం స్లోగా అయితే మనకి ఇవి కాలాలండి. హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయండి, పైన అయితే కాలదు. అడుగు నుంచి అయితే మనకి ఉడుకుతూ రావాలి. ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపునైతే ఇలా తిప్పుకోవాలండి స్లోగాన. ఇది సిమ్లో పెట్టుకొని మనకు కాగాలి. చూడండి, ఇలాగా స్లోగా తిప్పండి సరిపోతుంది. ఇటు కూడా బాగా కాలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రెండో వైపు తిప్పుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడికైతే మనకు ఉడికిపోతుంది అడుగున. చూడండి, ఇలాగైతే రావాలి మనకి రెండు వైపులను కూడా. అప్పుడు కర్రీలోకి ఇది కరెక్ట్ గా ఉంటుందండి. ఇవి ఇప్పుడు గ్రేవీ కర్రీ కోసం మనం ఎగ్స్ అయితే ఇందులో ఇలా తీసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, 2 ఉల్లిపాయలండి. చిన్న సైజు ఉల్లిపాయలు, పెద్ద అయితే ఒకటి సరిపోతుంది. దీన్ని గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ లో ఆయిల్ అయితే వేసుకొని ఈ ఉల్లిపాయలను అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే జీడిపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత ఈ టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఈ టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేగడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీకి. ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీలోకి ఇలా ఫ్రై చేసుకున్నాక గ్రేవీ చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి మీరు ఏమైనా గ్రేవీ కర్రీలు చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఉల్లికారం ముద్ద ఆడే కన్నా ఇలా ఫ్రై చేసి గ్రేవీ కర్రీలోకి వేసుకోండి. పని బేగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాము. నేను చెప్పాను కదండి, సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి బేగా ఫ్రై అవుతుంది. మనకి ఈ ముక్కలు కూడా బేగా మెత్తబడిపోతాయి. తర్వాత గ్రేవీలోకి చూసి అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఇదైతే వేగిపోయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే ఆడుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ అయితే ఆడుకోవాలండి. కొంచెం వాటర్ అయితే వేసుకోండి. కొంచెం నలిగిన తర్వాత అప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఆడుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొంచెం పోపులు, పచ్చిమిర్చి 2 వేసుకోవాలండి. ఇది బాగా కలిపిన తర్వాత అప్పుడు గ్రేవీ అయితే వేసుకుందాం ఇందులోకి. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి గ్రేవీ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం ఎక్కువ తక్కువ అయితే చూసుకొని వేసుకోండి. కొంచెం అందులో సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఈ గ్రేవీ కర్రీలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం సరిపోతుంది. ఇవన్నీ బాగా ఉడికినప్పుడే అప్పుడు మనం ఇవి చేసుకున్నాం కదండి ఈ బాల్స్, ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇందులోకి. ఈ కోప్తాలు అయితే కర్రీస్ బాగుంటుందండి, చాలా టేస్ట్గా. ఇవి ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి ఈ కారము మసాలా అంతా పడుతుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వండి బాగాన. ఇప్పుడు ఎగ్ కోప్తా కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
లాస్ట్లోని కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. చూసారు ఇలా ఉడికిన తర్వాత ఈ పులుపు అన్నీ కూడా ఈ కోప్తాలకైతే పడతాయి. ఒక 5 నిమిషాలు ఉంచుకోండి మళ్ళీని. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి.